క్యారెట్లో ఉన్న తియ్యదనానికి తోడు అమూల్ నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్లో ఉన్న సుగుణాలు క్యారెట్ హల్వాను తేలికపాటి భోజనం తర్వాత స్వీటుగా తినొచ్చు. ఇప్పుడు దీన్ని అమూల్తో సులభంగా వండవచ్చు. హల్వాను తయారు చేయడానికి మీకు ఈ కింది పదార్థాలు కావాలి: 3 కప్పుల అమూల్ తాజా మిల్క్, 200 గ్రాముల అమూల్ మిఠాయి మేట్, 4 టేబుల్ స్పూన్ల అమూల్ నెయ్యి, 8 మీడియం సైజ్ క్యారెట్లు తురుము, 4 టీ స్పూన్లు చక్కెర, 10 నుంచి 15 జీడిపప్పు, గుప్పెడు గోల్డెన్ రైజన్స్, 1/3 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు కుంకుమ పువ్వు రెబ్బలు. రుచికరమైన క్యారెట్ హల్వా కోసం మొదటగా ప్రధాన పదార్థమైన తాజా ఎర్రని క్యారెట్లు తీసుకుని వాటిని బాగా తరగాలి. అనంతరం జీడిపప్పును ముక్కలు చేయాలి. ఇక వండటం మొదలు పెడదాం. లోతుగా అడుగు మందంగా ఉన్న పాన్లో అమూల్ నెయ్యి కలపండి. నెయ్యి వేడెక్కినప్పుడు తరిగిన క్యారెట్లు దానికి కలపండి. క్యారెట్లను నేతిలో మిశ్రమం చేయండి. క్యారెట్లు నేతిని పీల్చుకోగానే అమూల్ తాజా మిల్క్ పోయండి. పాలతో క్యారెట్లను కొద్దిసేపు కలియబెట్టి వండండి. కొద్దిసేపట్లోనే పాలు ఉడుకుతాయి మరియు క్యారెట్లు అమూల్ తాజా మిల్క్లోని సుగుణాలను పీల్చుకుంటాయి. ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలకుల పొడి మరియు కుంకుమ రెబ్బలు వేయండి. తీపి కోసం అమూల్ మిఠాయి మేట్, తరువాత చక్కెర కలపండి. మిశ్రమం మరుగుతుండగా మధ్య మధ్యలో కలియబెట్టండి. 15 నుంచి 20 నిమిషాల్లో పాలు గట్టిపడతాయి మరియు మిశ్రమం గట్టిపడుతుంది. ఈ వంటకానికి రాయల్ టచ్ ఇచ్చేందుకు జీడిపప్పు మరియు కిస్మిస్ కలపండి. అలా కలియబెడుతూనే ఉండండి. పాలు ఆవిరైపోయిన తర్వాత పొయ్యి ఆపేయండి. క్యారెట్ హల్వాను పొగలు కక్కే వేడితో ఆస్వాదించవచ్చు. మీరు దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూడా ఆస్వాదించొచ్చు. మీరు దీన్ని ఏ విధంగా ఇష్టపడినప్పటికీ స్వీట్ డిష్లలో ఇది అగ్రస్థానంలో ఉంటుంది.